తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోయిందా? ఇప్పుడు ఎంపీ సీట్లలో 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేకుండా పోయిందా? బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర అస్తిత్వంగా చెప్పుకుంటున్న ఆ అస్తిత్వాన్ని కోల్పోయిందా? ఇక జీవితంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా పోతుందా? ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని గురించి, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టే ఉద్దేశంలో ఈ వీడియోను నాకు తెలిసిన సర్వేల ఆధారంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలుంటే 17 ఎంపీ స్థానాలలో కేవలం 2 అంటే 2 స్థానాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం ఎడ్జ్ కనబడుతుంది, గెలిచే అవకాశాలు కనబడుతున్నవి. సుమారుగా 15 ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి సర్వేలు వెల్లడించడం జరుగుతుంది. నిజానికి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా, లేదా బీజేపీ పార్టీపై నరేంద్ర మోడీ పనితీరుపై ప్రజల్లో ఎక్కువగా చైతన్యం వచ్చిందా అనే విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2 రకాలుగా విభజించబడుతున్నారు. ఒకటి, సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ప్రజానికం ఒకవైపు, సోషల్ మీడియా ఇంకా ఎన్నో ఇతర అనుబంధ సంస్థల ద్వారా తెలుసుకునే జ్ఞానవంతులు ఉన్నారు. రెండవది, మూర్ఖంగా ఆనవాయితీగా పద్ధతిగా ఓటింగ్ వేసే కొంతమంది విద్య లేని వాళ్ళు, కొంతమంది స్వార్థపరులు, వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉన్నారు. వీళ్ళు ఈ ఆనవాయితీ ఓటింగ్ అనేది ఆనవాయితీ ఓటింగ్ను పట్టుకునే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఈ సోషల్ మీడియాని ఎవరైతే ఫాలో అవుతూ, ఎవరైతే సోషల్ మీడియాలలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తున్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్న చైతన్యవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే రేపు ఎంపీ స్థానాలను ఎన్ని వచ్చే అవకాశం ఉందని నిర్ణయించే అవకాశం వీళ్ళకి దక్కింది. దీనివల్ల సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ యాక్టివ్గా ఉండడం వల్ల బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడించడం జరుగుతుంది. నిజానికి బీజేపీ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? బీజేపీ పార్టీ ఎడ్జ్ కనపడేది కేవలం 3 స్థానాలలో, కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనపడేది కేవలం 3 స్థానాలలో. మిగతా అన్ని చోట్ల 3 పార్టీలు పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. బీజేపీకి 3 స్థానాలు, ఎంఐఎంకు 1 స్థానము, కాంగ్రెస్కు 3 స్థానాలు, బీఆర్ఎస్కు 2 స్థానాలు. ఈ విధంగా మొత్తం 9 సీట్లు 4 పార్టీలు పంచుకుంటే మిగతా 8 సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీ పోటీ నెలకొని ఉంది.
ఈ విధంగా ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలను నెగ్గుతుందో గెలుస్తుందో ఆ పార్టీకే తెలంగాణలో మనుగడ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ అస్తిత్వంగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కేవలం అహంకారం ఇంకోటి అనే విషయాలలో ఆ పార్టీ మనుగడ తెలంగాణ రాష్ట్రంలో కరువయ్యే అవకాశం ఉంది. కరెక్ట్గా 6 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కోకొల్లలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జనం తెలివిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మళ్ళీ స్వార్థపరులు కార్యకర్తలుగా రాజకీయ లబ్ధి పొందాలనే కొంతమంది చేసే కుటిల రాజకీయమే రాజకీయ వ్యవస్థ. ఇటువంటి స్వార్థ రాజకీయాలు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జరుగుతున్నంతకాలం రాష్ట్ర అభివృద్ధి అనేది కావడం కలగా మెలుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని ఈ స్వార్థపరులు 1 రూపాయను 10 పైసల చొప్పున ఒక్కొక్కరు మేసుకుంటూ లాస్ట్కు రాష్ట్ర అభివృద్ధికి మౌలిక వసతుల కోసం కేవలం 10 పైసలు మిలిగే అవకాశం ఉంది. 1 రూపాయతో డెవలప్ చేయాల్సిన పని 10 పైసలతో అభివృద్ధి చేస్తే దానిలో నాణ్యత అది కొంతవరకే పరిమితం అవుతుంది. నాణ్యత ఉండకపోగా కొంతవరకే పరిమితం అవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వెనకబడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరైతే ఈ స్వార్థపరులు రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే వ్యవసాయం కాదు, రాజకీయం అంటే దోపిడీ కాదు, రాజకీయం అంటే స్వార్థం కాదు అని చైతన్యవంతులై తెలంగాణలో ఉన్న యువత మేల్కొంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మౌలిక వసతులు ఏర్పడతాయి. విద్య, వైద్యము, కనీస అవసరాలైనటువంటి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు ప్రజలు తమంతట తామే అభివృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి. కానీ ఈ స్వార్థపరులు ఉన్నంతకాలం, స్వార్థపరులు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నంతకాలం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం కలగా మెలుగుతుంది. భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశము అని ఇంకో 100 సంవత్సరాలైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారులు పెద్ద లీడర్లను ఆడిస్తుంటే, పెద్ద లీడర్లు చిన్న లీడర్లను ఆడిస్తుంటే, చిన్న లీడర్లు కార్యకర్తలను ఆడిస్తుంటే, కార్యకర్తలు కుల మతాలను రెచ్చగొట్టి ప్రజల్లో తారతమ్య భేదాలను ఏర్పాటు చేసి స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ అధికారం కోసం, రాజకీయ అధికార దాహం కోసం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం మనకు కావలసిన కనీస వసతులు, విద్య, వైద్యం అనేవి మనకు అందుబాటులో ఉండవు అని గమనించి ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మీ తలకాయలో ఉన్నది మెదడు అని ఆ మెదడుకు పని పెడితే ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఓటేసిన తర్వాత ఆ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అని తెలిసినట్లయితే మీ అంతలో మీరు మేల్కొంటే మీతో పాటు బుద్ధి లేని కొంతమందికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. రాష్ట్రం అభివృద్ధి సాకారం అవుతుంది. అభివృద్ధి సాకారమైనప్పుడు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి.
ప్రజా జీవన విధానము సాధారణ స్థితిలో ఉంటుంది. ప్రజా జీవన విధానము సాధారణ స్థితిని మించి ఈరోజు ప్రతి విషయంలో చిన్న చితక విషయాలలో కూడా ప్రైవేటు రంగం మీద ఎక్కువగా ఆధారపడి బతకాల్సిన గతి పట్టడానికి రాజకీయ వ్యవస్థ అనేది సరిగ్గా లేదు. రాజకీయ వ్యవస్థ అనేది దుర్భరంగా నీచంగా ఉంది. ఇటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చి రాజ్యాంగబద్ధంగా రాజనీతి శాస్త్రాన్ని పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలనుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి. మీరు వేసే ఓటు మీ జీవితానికి ఆధారం కావాలే కానీ మీ జీవితాన్ని వెనకకు తీసుకెళ్ళి మీకు ఆటంకాలు తెచ్చిపెట్టే ఆయుధం కాకూడదు. ఓటు హక్కు అనే ఆయుధాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నంత కాలం మీకు వెన్నుపోటై రాజకీయ నాయకుడు పొడవక మానడు. రాజకీయం అంటే కేవలం స్వార్థపరులు, కుట్రలు చేసేవాళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళు, ఎత్తుగడ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు వీళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకు నిజంగా రాజకీయాన్ని రాజకీయంగా భావించే యువత రాజకీయంలోకి రావడం లేదు? రాజకీయం అంటే ఏదైనా తప్పుడు పని అనా? డబ్బు అవసరం ఎలా తీరుతుంది? రాజకీయం చేసే రాజకీయ నాయకునికి పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికి ఆధారం ఏంది? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఒక్కసారి ఎమ్మెల్యే అయినా, ఒక్కసారి ఎంపీ అయినా అతని తరతరాలకు సరిపడ ఆదాయ వనరు ఏ విధంగా ఏర్పరచుకోగలుగుతున్నాడు? ఇటువంటి విషయాలన్నింటికీ బహిరంగ మోసం జరుగుతుంది. ఈ బహిరంగ మోసాన్ని అడిగట్టాలంటే రాజ్యాంగంలోని హక్కుల ఆధారంగా ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకొని రాజకీయ వ్యవస్థను మార్చాలనే ఆలోచనతో ఒక్క అడుగు ముందుకేస్తే కాలక్రమేణా రాజకీయ వ్యవస్థలో మార్పులొచ్చి మౌలిక వసతులు ఏర్పాటైతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మౌలిక వసతులు ఏర్పాటైనప్పుడు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలకు కావలసిన అన్ని రకాల వసతులు, విద్య, వైద్య, రవాణా రంగాలన్నీ ప్రజల అందుబాటులో ఉంటాయి. మీ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవడం సులభమవుతుంది. మీరు అనుకున్న కార్యాన్ని సాధించడానికి వీలుగా సునాయాసంగా ప్రయాణించవచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన ప్రజలు, విద్యావంతులంతా కేవలము స్వార్థమనే ఏకైక పీఠాన్ని, ఏకైక శక్తిని, ఏకైక దుర్మార్గాన్ని ఎంచుకొని ఈ రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తారు. రాజకీయం అనే ఒక గొప్ప సామాజిక సేవా కార్యక్రమాన్ని ఒక గొప్ప వ్యాపార సంస్థగా మార్చిన ఈ రాజకీయ నాయకులను తూలనాడండి. రాజకీయ నాయకుల పట్ల అగౌరవంగా ప్రవర్తించండి. రాజకీయ నాయకులను ఖండించండి. రాజకీయ నాయకులను విమర్శించండి. రాజకీయాన్ని మార్చండి. భారతదేశ అభివృద్ధికి పాటుపడండి. భారతదేశ అభివృద్ధి కేవలం రాజకీయ వ్యవస్థ మార్పుల వల్లనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పసిగట్టండి. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కూడా రాజకీయ వ్యవస్థ కేవలం పెట్టుబడిదారుల చేతులలో కీలు బొమ్మలాగా మారిందని మీరు గమనించి మీ అంతటా మీరే చైతన్యవంతమైతే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న మాలిన్యం కడగబడుతుంది. రాజకీయ వ్యవస్థలో ఉన్న మలినం ఎప్పుడైతే కడిగేస్తామో రాజకీయ వ్యవస్థ పునీతమవుతుంది.
రాజ్యాంగబద్ధంగా రాజకీయ వ్యవస్థ మారుతుంది. చైతన్యవంతం కావాల్సింది ప్రజలే, రాజకీయ నాయకులు కాదు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పు చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతమై తిరుగుబాటు ఉద్యమంలా రాజకీయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థగా అర్థం చేసుకుంటారో, రాజ్యాంగాన్ని రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనూ కూడా ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలలో అవినీతి లేకపోవడము, రాజకీయ వ్యవస్థను రాజకీయ వ్యవస్థలాగానే భావించడము, ఈ రెండు కార్యక్రమాల వల్ల దేశాలు పురోగతిలో ఉన్నాయి. భారతదేశం అధోగతిలో ఉంది. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది అని చెప్పుకోవాల్సిన గతి మనకు పట్టింది. జనాభా విచ్చలవిడిగా పెరుగుతున్న భారతదేశంలో అభివృద్ధి జనాభాకు తగ్గట్టుగా జరుగుతుంది అంటే జరగటం లేదు అని నిర్మోహమాటంగా చెప్పే వీలు మనందరికీ ఉంది. అక్కడ జరుగుతున్న ప్రయోజనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వీటన్నింటికీ మూల కారణము రాజకీయ వ్యవస్థలో ఉన్న అవకతవకలు. ఇటువంటి రాజకీయ వ్యవస్థ అవకతవకలను సర్దిద్ది సమాజ స్థాపన కోసం, రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడే వాళ్ళలో మొదటి అడుగుగా నేను ప్రయత్నం చేస్తున్నా. నాతో పాటు కలిసి రండి, రాజకీయ వ్యవస్థను మార్చుదాం, రాజ్యాంగ వ్యవస్థను పటిష్టం చేద్దాం, కావలసిన అన్ని వసతులు ప్రజలకు సామరస్యంగా సమాజ స్థాపనకు కృషి చేద్దాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆకాశం అడ్డుగా మనం ప్రవర్తనను మార్చుకుందాం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం. మంచి జీవితానికి పునాదులు వేద్దాం. ప్రతి ఒక్కరూ మంచిగా బతకాలనే ఉద్దేశంతో మంచి జీవితానికి పునాదులు వేద్దాం. మంచి జీవితం అనేది ఎక్కడో ప్రారంభం అవ్వదు. మంచి జీవితం అనేది మన ఆలోచన నుండే పుడుతుంది. మనం చేసే కార్యక్రమాలు చెడుగా ఉన్నా మంచిగా ఉన్నా మన ప్రవర్తనలో మార్పు రానంత వరకు మంచి జరుగుతూనే పోతుంది. ఎప్పుడైతే మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతావో అది భారతదేశానికి ప్రామాణికంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేద్దాం. రాష్ట్రం కోసం పాటుపడదాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్థం వీడి డబ్బు అనే ఆయుధాన్ని తూలనాడి సమాజం అనే ఆయుధాన్ని చేతబట్టుకొని యుద్ధం చేద్దాం, గెలుద్దాం, రాష్ట్ర అభివృద్ధి చేసుకుందాం.